కొత్త ఏడాది నాడు గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా నిర్మించిన మంత్రి విడుదల రజనీ కార్యాలయంపై తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నియోజకవర్గాల మార్పుల్లో భాగంగా చిలకలూరుపేట శాసనసభ్యురాలు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి స్థానచలనం కలిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆమె గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. నేడు ఈ కార్యాలయం ప్రారంభించాల్సి ఉంది. ఈ దశలో తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ ఆఫీస్పై దాడి చేశారు. అద్దాలను పగులగొట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విడుదల రజనీ ఫోటోలను ముద్రించిన ఫ్లెక్సీలను చించివేశారు. హంగామా సృష్టించారు. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనితో గుంటూరు వెస్ట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల రజనీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం వద్ద సుమారు గంటపాటు తిష్టవేశారు. వైఎస్ జగన్ విడుదల రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని వదల్లేదు. వారిని కొట్టారు. కార్యాలయంలోనికి దూసుకెళ్లిన అనంతరం ఫ్లెక్సీలను చించివేశారు. వాటికి నిప్పంటించారు. రాళ్లతో అద్దాలను పగులగొట్టారు. చేతికి అందిన వస్తువులను ఆఫీస్పైకి విసిరేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. మార్పు కోసం మనం సైతం మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్. ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ గనక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీస్, ఒక బీసీ మహిళగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ ఈ రోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు, టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి ప్రజలు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్లేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక మంత్రిగా, ఈరోజు ఒక మంత్రిగా నేను ఇక్కడ మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము ప్రారంభించుకుంటా ఉంటే మరి మా మీదే ఇంతటి దాడికి ఏ విధంగా కూడా ప్లాన్ చేసి ఒడిగట్టారో మీరు అందరూ కూడా చూడండి. మరి ఇలాంటి ప్రజలు అధికారంలోకి వస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, గుంటూరు ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంతలా ఒక ఓటమి భయం పట్టుకొని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిణామాలకు ఈ రోజు వాళ్ళు దారి తీశారంటే ఖచ్చితంగా ఈ దాడి ద్వారా టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరున్నారు ఏంటి అనేది కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా మరి ఇంటరాగేట్ చేయడం జరుగుతా ఉంది. మరి ఇంకా కూడా దీని వెనకాల ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. ఈ రోజు యథావిధిగా పార్టీ ఆఫీస్ ప్రారంభం ఏదైతే ఉందో దీన్ని యథావిధిగా కూడా చేసుకుంటా ఉన్నాము. ఇక్కడికి నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజల మద్దతు
ప్రజల ఆశీస్సులు మాతో ఉన్నంత వరకు ఇలాంటి ఎన్ని దాడులైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటాము. అలాగే ఏదైతే మీరు నన్ను భయభ్రాంతులకు గురి చేయాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని ఒక మహిళ కదా తన ఆత్మధైర్యాన్ని దెబ్బతీయాలని ఏదైతే మీరు ఇలాంటి దాడులు చేస్తున్నారో మీరు ఎన్ని చేసినా కూడా ప్రజల మద్దతుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా మేము ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటామని చెప్పి దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా దీని గురించి ఎంతవరకైనా కూడా మేము ఖచ్చితంగా నిలబడి వారికి ఖచ్చితంగా సరైన గుణపాఠం మేము కూడా చెప్తాము. ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ ఏమో